హల్లెలూయా! దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మరి మరొక ప్రసంగంతో మీ ముందుకొచ్చాను. ప్రసంగాన్ని శ్రద్ధగా వినండి దయచేసి. చివరి వరకు మీరు విన్నట్టయితే సంపూర్ణంగా దాంట్లో ఉన్న మర్మాలు మీకు అర్థమవుతాయి. మరి వినకముందే కొంచెం చూసి కొంచెం ఇడిసపెడితే ఏం కూడా అర్థం కాదు దేవుని బిడ్డలారా. మరి ఈ అంశం పేరేందంటే, ఇంతకుముందు ఒక అంశం మాట్లాడినాను స్వస్థతల గురించి. స్వస్థపరిచే అధికారం శిష్యులకు ఇచ్చిండు దాంట్లో. ఇప్పుడు మొన్న మాట్లాడిన అంశంలో శిష్యులకు ఇచ్చిండు. కొంతమంది అంటారు కదా, అపోస్తుల కాలం వరకే స్వస్థతలు, ఇప్పుడు లేవు, ఇప్పుడు స్వస్థతలు ఏమేం లేవు, స్వస్థతలు నమ్మద్దు, అదంతా మోసము, అది ఇది అని అనే సంస్థల వారు, కొన్ని సంఘాల వారు ఉన్నారు. అందుకొరకని మరి నమ్మాలా నమ్మద్దా? ఇప్పుడు కూడా స్వస్థతలు ఉన్నాయా లేదా? ఇప్పుడు మనకు కూడా స్వస్థపరిచే అధికారం ఉన్నదా లేదా అనేది రుజువులతో సహా మరి మీకు బోధించాలని నేను ఆశపడుతున్నాను. రుజువులతో సహా వాక్యాలు, పలాని వాక్యం పలాని అధ్యాయం అని చెప్తాను, మీరు రాసిపెట్టుకొని చదువుకొని మంచిగా శ్రద్ధగా చదువుకొని, ఒక్కసారి అర్థం కాకపోతే ఇంకా 4 సార్లు అయినా చదువుకొని దాన్ని అర్థాన్ని మీరు గ్రహించగలరు. కాబట్టి నేను వచనాలు, ఆ యొక్క అధ్యాయము ఏ గ్రంథం అనేది చెప్తాను. మీరు తీరంగా చదువుకోవచ్చు, లేకుంటే బైబిల్ వెంటనే మీరు దగ్గర పెట్టుకొని ఏంటంటే చూసుకోవచ్చు. హల్లెలూయా! ఇప్పుడు అంశం పేరు ఏంటంటే, స్వస్థపరిచే అధికారము ఆ కాలములే కాక ఈ కాలంలో కూడా మనకు కూడా అధికారం ఉన్నదా లేదా అని మనం తెలుసుకోవాలి, రుజువులు. కాబట్టి మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మహిమగల తండ్రి, సృష్టికర్త, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, నాయన నీ బిడ్డలకు నా తండ్రి గ్రహించే మనసును దయచేయం తండ్రి. సర్వజనులకు తండ్రి ప్రభా, నాయన సువార్త ప్రకటించమన్నావు కాబట్టి నాయన కొన్ని తెలియని విషయాలు ఉంటే తండ్రి మీరే బోధించండి, అర్థమయ్యే రీతిగా మీరు బోధించండి తండ్రి. గ్రహించి నీ బిడ్డలు ఇంకా అనేకులకు బోధించినట్లు నీ బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి. నాయనానికి స్తోత్రం. సత్యమును గ్రహించి హృదయంలో దాచుకొని అనేకులకు బోధించినట్టు అనేకులకు సువార్త ప్రకటించే నీ కృపను దయచేయమని, ప్రతి విషయంలో అది నుండి అంతం వరకు మీరే ఉండి నడిపించమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, మనం చూసుకుందాం లూకా సువార్త 9వ అధ్యాయము 1 నుండి 1 లేదా 2 వచనాలు మనం చూసుకుంటే, అక్కడ దేవుడు యేసుప్రభు 10 మందిని అధికారం ఇచ్చి, స్వస్థపరిచే అధికారం ఇచ్చి 10 మంది శిష్యులకు పంపినట్టు అక్కడ రుజువులు ఉన్నది. అధికారం అంటే ఎందుకంటే మొన్నటి వాక్యంలో కొన్ని చెప్పినాను, కానీ ఎందుకంటే మళ్ళా గుర్తు చేస్తున్నాను నేను. అధికారం ఇచ్చి, స్వస్థపరిచే అధికారం, పాముల మీద తేళ్ల మీద సర్వాధికారము, శత్రు బలమంతటి మీద అధికారం మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, అనేకులను మరి స్వస్థపరచండి, దయ్యాలు ఎల్లగొట్టండి, అద్భుతాలు చేయండి అని సర్వాధికారము మరి యేసు ప్రభు ఇచ్చినట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. మళ్ళీ తర్వాత లూకా సువార్తలో, అదే లూకా సువార్త 10వ అధ్యాయం 17 నుండి చదివితే 70 మందికి అధికారం ఇచ్చిండు. 70 మంది శిష్యులకు 70 మందికి అధికారం ఇచ్చి, ఏం అధికారము? స్వస్థపరిచే అధికారం, శత్రు బలమంతటి మీద దయ్యాలను నిల్లగొట్టే అధికారం. ఎందుకంటే స్వస్థపరుస్తూ దయ్యాలను నిల్లగొడుతూ సువార్త చెప్తే ప్రజలు వింటారు. స్వస్థత కలిగిందంటే అటున్న చెవు ఇటు దింపుతారు, నాకు ఇంత గొప్ప కార్యం చేసిండు దేవుడు అని. ఎప్పుడు వినడోళ్ళు కూడా వింటారు.
అంతకుముందు స్వస్థత జరగకముందు ఏం చేస్తారంటే, మాకెందుకయ్యా, మా దేవుళ్ళు మాకున్నాయి, మాకు పట్టాను ఉన్నాయి దేవుళ్ళు అంటారు. మాకెద్దు, ఆ దేవుడు వద్దు, మరొక దేవుడు ఎందుకు, మా దేవుళ్ళు చాలు, మా దేవుళ్ళకు మొక్కలేక మేము ఏడుతున్నాం అని అనేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి పానం మీదకి వచ్చిన ఒక బాధ వచ్చినా, లేకుంటే రోగం వచ్చినా, ఇక నేను రేపో మాపో చనిపోతా అని మరి డాక్టర్లు చెప్తారు, చనిపోతావు, నువ్వు బతకవు, 3 రోజులు 4 రోజులు అయితే బతుకుతావు కావచ్చు, ఇక బతకవు, ఇక ఈ పైపులు తీసేస్తే నువ్వు చచ్చిపోతావు అని కొంతమందికి 3 రోజులు బతికితే బతికినట్టు, 4 రోజులు బతికితే బతికినట్టు, లేకుంటే వేయినట్టే అని అట్లా కొంతమందికి ఇట్లా డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఎందుకంటే తన బీమార్లను బట్టి, ఏ బీమార్లు ఉంటే ఆ బీమార్ని బట్టి 3 రోజులు బతుకుతాడు కావచ్చు, లేకుంటే బతకడు, 3 రోజుల కంటే ఎక్కువ బతకడాన్ని మరగొట్టుతారు కొంతమంది. అలాంటి వారికి ప్రాణం మీద బ్రతకాలన్న ఆశ పుడుతుంది కాబట్టి మరి దేవుడు స్వస్థపరిచినప్పుడు వాళ్ళు అంతవరదాకా వ్యతిరేకంగా ఉండి యేసుప్రభు మాట ఎప్పుడు కూడా విననోళ్ళు కూడా వింటారు. ఎందుకంటే వాళ్ళ రోగం బాగైంది కాబట్టి డాక్టర్లు బతకడని అన్నప్పుడు ఆయన దేవుడు బతికిచ్చిండు కాబట్టి వాళ్ళ మనసు ఏంటంటే మన దేవుని వైపు తిరుగుతుంది. ఏది ఎంత మంచి మాటలు చెప్పినా దేవుని పవిత్రత గురించి ఏది చెప్పినా కానీ శ్రద్ధగా వింటారు. లోతైన మర్మాలు వాళ్ళకి అర్థమవుతాయి. ఆ లోతైన మర్మాలు మారినాక, స్వస్థత పొందినాక ఎన్ని మర్మాలన్నా బోధించవచ్చు. పరలోక రాజ్యం గురించి ఎలా ఉండాలా, ఎలా బ్రతకాలా, ఎలా ప్రవర్తించాలా, ఇవన్నీ కూడా బోధించవచ్చు. కానీ మొదట మాత్రం స్వస్థత కావాలి వాళ్ళకు. స్వస్థత అయిందంటే వాళ్ళ అటున్న చెవు ఇటు తిరుగుతుంది. లేకుంటే మాత్రము అది మాల దేవుడు, లేకుంటే ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, ఏడుకెళ్ళి వాటికి వచ్చిండ్రు మీరు అని ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు. అవన్నీ మాట్లాడకుండా ఉండాలంటే వాళ్ళకు ఒక రోగమో సమస్య బాధ వచ్చినప్పుడు ఎక్కడా ఏది జరగకపోతే వాళ్ళకు ఎటు తిరిగినా కానీ వాళ్ళకు నయం కాకపోతే డబ్బులన్నీ ఒడిచిపోతాయి, తిరిగి హాస్టకత్తారు, ఇల్లంతా ఉయ్యాడవుతుంది. అలాంటప్పుడు ఏ దేవుడు బతికిస్తాడో నన్ను, నేను ఆ దేవుడిని నమ్ముకుంటా, ఆ దేవుడు అని ఒక నిర్ణయంకి వచ్చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి స్వస్థపరిచే అధికారం శిష్యులకు ఇచ్చిండు. అలాంటిగా జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైనవి మనం ఇంకా కింద ఉండేవి మనం చూసుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం నుండి చూస్తే ఆటంకపరిచిండ్రట. ఏం ఆటంకపరిచిండ్రు? అయితే ఆడికెళ్ళి మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. యేసుప్రభుతో ఉండని శిష్యుడు ఒక ఆయన, యేసుప్రభు శిష్యులతో ఉండని శిష్యుడు, యేసుప్రభుతో తిరగని శిష్యుడు ఒక ఆయన ఏం చేసిండంటే, ఆయనకు బలమైన విన్నాడు కాబట్టి ఆ విశ్వాసము నమ్మకము నిజంగా యేసుప్రభు నామమున దయ్యాలు వెళ్ళిపోతాయి అన్న ఉద్దేశము, మరి ఆ భక్తిలో నేను కూడా ఉంటా అన్న ఉద్దేశము కలిగి ఒకడు దయ్యాలు వెళ్ళగొడుతుండట. హల్లెలూయా. ఆ దయ్యాలు వెళ్ళగొడతా ఉంటే మన శిష్యులు చూసిండ్రట, అరే ఈడేంది మన యేసుప్రభును వెంబడించలేదు, మనతో తిరగలేదు, ఈయన దయ్యాలు వెళ్ళగొడుతుండు, ఈయన ఎక్కడోడు అన్నట్టుగా ఆయనను ఆటంకపరిచిండ్రట. అయితే మళ్ళా ప్రభుతో వచ్చి చెప్తున్నారు వాళ్ళు, మేము ఆటంకపరిచినాం, మనతో తిరగని వాడు మీ నామమున దయ్యాలు వెళ్ళగొడుతుండు మరి ఒకడా అని అంటే, యేసుప్రభు అంటాడు, ఆయనను ఎందుకు ఆటంకపరుస్తుండ్రు? మనతోని ఉన్నవాడు మనవాడే, నా నామమున దయ్యాలను వెళ్ళగొట్టినవాడు నన్ను చులకన చేసేవాడు కాదు, ఆయన మనవాడే, ఆయనని మీరు ఆటంకపరచవద్దు, ఎవరిని కూడా ఆటంకపరచవద్దు అని శిష్యులకు చెప్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. నా నామమున దయ్యాలు కొట్టినప్పుడు ఆయన మనవాడే, మీరు ఎందుకు ఆటంకపరిచిండ్రు అని శిష్యులకు చెప్తున్నాడు. మీరు చూసుకోండి, అక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం నుండి మీరు చూసుకోండి. మీరు ఆటంకపరచద్దు, ఆయన కూడా మనవాడే, ఎవరిని కూడా అది ఇది అనద్దు అని యేసుప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు చాలామంది
మరి కొంతమంది స్వస్థ వరం పొంది అనేక దయ్యాలను ఎలగొడుతున్నారు, రోగులు బాగా అవుతున్నారు. అలాంటి వారిని చూసి కొంతమంది సంఘస్థులు, కొంతమంది సంస్థల వారు ఎత్తిపడుతున్నారు, ఏళన చేస్తున్నారు. అది ఎంతవరకు న్యాయము, అది ఎంతవరకు మంచిది? ఆ? ఇక్కడ యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు, ఇంకోళ్ళని మీరు ఆటంకపడుతుంది. నా నామమున దయ్యములు వెళ్ళగొట్టినప్పుడు వాడు మనవాడే, నా ఆత్మతోనే ఆడు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. కాబట్టి ఆయన ఎందుకు ఆటంకపరుస్తున్నాడు? నా మీద విశ్వాసంతో నమ్మకం ఉన్నది కాబట్టి నా నామమున దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. మీరు ఆటంకపరచద్దు అని అంటున్నాడు ఇక్కడ. మరి ఇప్పుడు యేసునామమున దయ్యాలు వెళ్ళగొట్టేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. దయ్యాలు కానీ రోగులను బాగా అయ్యేటోళ్ళు దాంట్లో విశ్వాసాన్ని బట్టి వాళ్ళు భక్తిలో ఉంటున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, రాత్రులకు రాత్రులు 40 రోజులు, 30 రోజులు, 50 రోజులు ఉపవాసం చేస్తున్నారు. వాళ్ళకు దేవుడు ఆ శక్తిని ఇచ్చిండు. మీరు ఆ దేవుడు వాళ్ళకు అధికారం ఇచ్చిండు కాబట్టి వాళ్ళు స్వస్థత కూటాలు పెట్టి అనేకులను స్వస్థపరుస్తున్నారు. అనేకులు యేసునామమున, మనతోని కాదు, మనుషులతోనే అయ్యే పని కాదు. అది దేవుడు పట్టించుకుంటేనే ఆ పనులు అవుతాయి, మనుషులతోనే అయ్యే పని అది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు హల్లెలూయా మంత్రం అని కొందమంటారు, లేకుంటే దయ్యాలతోనే దయ్యాలు నిలబడుతున్నాను కొంతమంది అంటారు, రకరకాలుగా మాట్లాడతారు. స్వస్థతల ఏడ రోగులు బాగా అవుతున్నారంటే అక్కడ కొరుకుతారు ప్రజలని, వాళ్ళని కొంతమంది ఎత్తిపడతారు. అలాంటిగా ఎత్తిపడుచుడు ఎంతవరకు అది దేవునికి ఇష్టము? అది తప్పు కాదా? దేవుని దృష్టికి తప్పు కాదా? ఖచ్చితంగా తప్పే. హల్లెలూయా. ఆ తప్పు పనులు మనం చేయొద్దు. మనం కూడా అడగాలి, ప్రభువా నాకు కూడా వరమియ్యు అని పట్టుదలతో అడగాలి. కానీ నీ ఉద్దేశంను బట్టి నీ భక్తి తక్కువ ఉంటుంది కాబట్టి నీకు ఆ స్వస్థతలు జరిగాయి. అంత గట్టిగా ప్రార్థన చేయవు, అంత ఖచ్చితంగా ఉపవాసాలు ఉండవు, పట్టుదలతో వెదకవు దేవుణ్ణి, ఉపవాసం చేయవు. అలాంటివి నీతో కావు కాబట్టి నాతో కాదు ప్రభువా నడిచేస్తున్నాడు అని సువార్త ఏదో విధంగా మీ సువార్త అయితే మరి ఆ ప్రజలకు అందుతుంది కదా. ప్రజలైతే కోట్ల కొలది ప్రజలు ఉన్నారు, మరి నశించిపోయేవారు. ఏదో ఒక రకంగా సువార్త అయితే అందుతుంది. నీ దేవుని రాజ్యం అయితే, నీ రాజ్యం అయితే కట్టబడుతుంది ఇక ప్రభువా అని మనం ప్రార్థన చేయాలా, సంతోషించాలా. కానీ వాళ్ళు గట్ల వీళ్ళు గిట్ల అని ఈర్చా స్వభావం మనకు ఉండకూడదు. సేవకులకే కానీ, విశ్వాసులకే కానీ, సంఘ పెద్దలకే కానీ, సమస్త నాయకులకే కానీ. హల్లెలూయా. అలాంటి ఉద్దేశం మంచిది కాదు, దేవుడు ఒప్పడు. కాబట్టి ఆ ఉద్దేశాలను మనం మార్చుకోవాలా, అది పద్ధతి కాదు. అలాంటి ఉద్దేశాలను మనము మార్చుకోవాలా. మీరు ఎవరిని ఆటంకపరచకుండా అని స్వయంగా యేసుప్రభు చెప్తున్నాడు, నేనుగా చెప్పేది. మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనం నుండి చదువుకోండి, మీరు రాసి పెట్టుకోండి. మళ్ళా 2 సార్లు 3 సార్లు చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. అక్కడ మరి యేసుప్రభు స్వయంగా మనకు అట్లా అనేటోళ్ళకు బుద్ధి వచ్చేటట్టుగా ఇక్కడ రాసి పెట్టిండు. మీ బైబిల్లో లేదా? మీ బైబిల్లో ఎప్పుడు చదువుకుంటలేరా? మీ బైబిల్లో మరి ఈ మాటలు లేవా? మీరు చూడండి, జాగ్రత్తగా చూసుకొని రాసి పెట్టుకొని చదువుకోండి మళ్ళా. ఇంకా 16 అదే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి చూస్తే, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అంటున్నాడు. అవి ఏమనగా, నా నామమున దయ్యాలు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపెట్టుకున్న వారికి హాని చేయదు, మరణకరమైనది ఏది త్రాగినాను వారికి అది హాని చేయదు అని అక్కడ రాయబడి ఉన్నది. రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన నామమును ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళందరూ కూడా ఈ కార్యాలు చేయొచ్చు అని మాట్లాడుతున్నాడు. అప్పటి వరకే కాదు, అపోస్తుల కాలం వరకే స్వస్థతలు అని కొంతమంది అంటున్నారట. కాబట్టి
ఇప్పుడు స్వస్థతలు లేవు, ఖాళీ వాక్యమే ప్రకటించాలంటే వాక్యం ఎవరినాలా అని హృదయం అంతా ఆ యొక్క క్రోధంతో పగతో నిండి ఉంటాయి చాలామందికి. అది ఇంగ్లీష్ దేవుడు, అది ఇంగ్లీష్ మతము, అది మాదిగమాల దేవుడు అని, అది మన దేవుడు కాదని వాళ్ళకు హృదయంలో నిండి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎందుకు నమ్ముతారు? 1000లో ఒక్క మనిషి కూడా అర్థం చేసుకోడు. ఒక 1000 మందిలో ఒక్క మనిషి కూడా సత్యంను కరెక్ట్గా అర్థం చేసుకోడు. కానీ స్వచ్ఛత జరిగిందంటే 1000లో 100 మంది అన్న కనీసం మారుతారు. ఒక 1000లో 100 మంది అన్న మారే అవకాశము, అద్భుతాలు జరుగుతాయి. ఒక 1000 మంది స్వచ్ఛత పొందిపోతే అందులోకెళ్ళి 100 మంది అన్న సంపూర్ణంగా నమ్ముకునేటోళ్ళు ఉంటారు. కానీ ఖచ్చితంగా వాక్యం తెలుసుకొని సత్యం తెలుసుకొని రావాలంటే అది 1000లో ఒక్కరు వస్తారో లేరో అలాంటిగా. దేవుడు మాట్లాడితే ఎన్నోసార్లు మాట్లాడితే చేస్తే అంత నీతిమంతుడు అయితే ఆ వెదికేవాడు అలాంటిగా వెదికేవాడు సత్యం కావాలని వెదికేవాడు మాత్రమే మరి అలాంటిగా వస్తాడు. లేకుంటే ఉత్తోళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకు లోకాశము, లోక సుఖాలు, లోక సంతోషము ఇవన్నీ అనుభవించాలని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా నడిచేవారు అనేకులు ఉంటారు. అలాంటి వారు ఎందుకు ఎదుగుతారు? మాకు అవసరం లేదు, మేము ఎదుకాము, మాకున్నే చాలు అన్నట్టుగానే ఉంటారు. మాకున్న దేవులు చాలు, ఉన్న సుఖం చాలు, తింటాం, తాగుతాం, ఎంజాయ్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి మరి అద్భుతాలు స్వస్థతలను బట్టి అనేకులు మారే అవకాశం ఉన్నది. మరి అది తప్పైతే యేసుప్రభే చేయబోతుండే కదా. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు అద్భుతాలు స్వస్థతలు మాత్రము మరి చేస్తూ ఉన్నాడు. ఆ అద్భుతాలు స్వస్థతలను బట్టి అనేకులు ఆయన వెంబడ 1000 మంది తిరుగుతూ ఉన్నారు. మరి అప్పటి వరకు స్వస్థతలు అద్భుతాలు మొదలుపెట్టే వరకు కూడా ఆయన అచ్చిండా రాలే అన్నట్టుగానే ప్రజలకు గుర్తులేదు చాలామందికి. ఇంకా మెస్సయ్య అత్తడని ఎదురు చూసిండ్రు. ఆ కాలంలో మెస్సయ్య పుట్టిండు, అప్పటికి 30 సంవత్సరాలు అయిపోయింది కానీ ఇంకా ప్రజలకు చాలామందికి తెలియదు. అందుబాటులో ఉన్నోళ్ళకు మరి ఇంటోళ్ళకు గాలకే తెలిసింది కావచ్చు యేసుప్రభు పుట్టినట్టు. కానీ ఈయన ఎప్పుడైతే అద్భుతాలు స్వస్థతలు మొదలుపెట్టిండో, కానాను ఊరిలో ద్రాక్షారసంను ద్రాక్షారసం లేనప్పుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చిండు. ఫస్ట్ అద్భుతం. కుంటోళ్ళకు కాళ్ళు, గుడ్డలకు కళ్ళు, కుష్ఠరోగులను బాగు చేసుడు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడి అందరికి సువార్త అందింది. అనేకులు ఆయనను వెంబడించిండ్రు. అద్భుతాలు చేయని రోజులు 30 సంవత్సరాల దాకా ఒక్క మనిషి కూడా ఆయనను వెంబడించలేదు, ఒక్క 2-3 కూడా వెంబడించలేదు. మీరు అర్థం చేసుకోండి. స్వస్థతలు లేవు తప్ప అనుడు ఎంతవరకు న్యాయం? అది దేవుని బిడ్డలారా, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా ఉంటే ఎట్లుంటుంది? ఒక నక్క ఏం చేసిందంటే పెద్ద గోదావరిలో వాడి కొట్టుకపోతుందట. ఏది బాగా అరదాచి ఆ నక్క పోతూ నక్కతో నాగలోకమంతా మునిగిపోతుంది, మంచిగా మునిగిపోతుంది అనుకుంటా పోతుందట. లోకమంతా మునిగిపోతుంది, నేను పోతున్నా, మంచిగా మునిగిపోతుంది అన్నట్టుగా. అంటే నేనున్నట్టు అందరూ ఉండాలా అనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. అంటే నేనున్నట్టే అందరు ఉండాలా, ఆడెందుకు పైకి పోవట్టే, ఆడెందుకు ముందుకు పోవట్టే, అని గొప్ప పేరు ఎందుకు రావట్టే అనే ఉద్దేశము కొంతమందికి ఉంటుంది. అలాంటి ఉద్దేశాలు మంచిది కావు దేవుని బిడ్డలారా. అవి మార్చుకోవాలా. ఎవరైనా సరే మార్చుకొని, దేవా మీ చిత్తమైతే మీకు ఇష్టమైన పాత్రగా నన్ను కూడా వాడుకో ప్రభు అని ప్రార్థన చేయాలి. అట్లా చేసినప్పుడు దేవుడు కూడా నిన్ను కూడా వాడుకుంటాడు. యథార్థంగా చేయాలి. అది కూడా మనసులో ఒకటి పెట్టి మీదికి కూడా కాదు. ఒక బావిలో కప్పు ఉన్నదట. ఆ కప్ప ఏం చేసిందంటే పెద్ద బావి అది, ఇదే సముద్రం, అబ్బో ఇదే సముద్రం, ఇంతమంది సముద్రం ఏది లేదు అనుకుంటా సంబరపడుతుందట కప్ప. ఆ కప్ప సంబరపడంగానే
పెద్ద అర్ధ తుఫాను కొట్టి బాగా వర్షం కొట్టి అరదచ్చి ఆ నూతిలో పడ్డదట. నూతిలో పడి నూతి నిండిపోయి నూతిలోకి కప్ప బయటకు వెళ్ళిందట. కప్ప బయటకు వెళ్ళిపోయి సముద్రంలో పడ్డం వల్లే అప్పుడు అనుకుంటుందట, అరే నేను పిసదాన్ని, బావిలో ఉండి నేను ఇదే సముద్రం అనుకున్నా, అసలు సముద్రం ఇది అని అప్పుడు అర్థం చేసుకున్నదట. నేను పిసదాన్ని అంటే మనము బావిలో ఉన్న కప్పలాగా క్రైస్తవులు అనేకులు ఉన్నారు అలాంటిగా. నేను నడిచేదే మంచిది, మేమే పరలోక రాజ్యం పోతాం, మేము బోధించేదే కరెక్ట్ వాక్యము, కరెక్ట్ బోధ అని అనే సంఘాలు సంస్థల వారు ఉన్నారు. హల్లెలూయా. పరిశీలన చేయాలయ్యా, వాక్యాన్ని సమస్తము వెతికి చూసి పరిశీలన చేయాలి. పరిశీలన చేయాలి, పరిపూర్ణంగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తం ఏదో మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఉద్దేశాలు ఏదో మనం అర్థం చేసుకోవాలా, దేవునికి ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు, ఎలా మెదులితే దేవునికి ఇష్టము, ఎలా ప్రవర్తిస్తే దేవునికి ఇష్టము, ఎలా మనం నడిస్తే దేవునికి ఇష్టము, ఎలా ఆరాధన చేస్తే దేవునికి ఇష్టము, అవన్నీ మనం అర్థం చేసుకోవాలా. ఇర్మీయా 9వ అధ్యాయము 23వ వచనం నుండి మీరు చదువుకోండి, అక్కడ ఏమని ఉండదో. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయనను అర్థం చేసుకొని ప్రవర్తించి ఆరాధించి, ఆయనకి ఇష్టం వచ్చి నేను సంపూర్ణంగా దేవుణ్ణి అర్థం చేసుకున్నా, నేను దేవుని గుణగణాలు అర్థం చేసుకున్నా, దేవునికి ఇష్టమైనట్టుగా నేను మెదులుతున్నా అని అనుకొని ఖచ్చితంగా మెదిలి ఆయన సంతోషిస్తాడు. ఆయనను బట్టి దేవుడు కూడా సంతోషిస్తాడట. హల్లెలూయా. ఆయనను బట్టి దేవుడు కూడా ఆనందిస్తాడట. అక్కడ రాయబడి ఉన్నది. ఇర్మీయా 9:23 నుండి చదువుకోండి, 2 వచనాలు. అలాంటిగా దేవుని ఉద్దేశాలను మనం అర్థం చేసుకొని ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం మెదలాలి. కానీ మనకిష్టం వచ్చినట్టు చేసుకుంటా, మనకిష్టమైనట్టే వాక్యాన్ని మలుచుకుంటా, అక్కడ కొన్ని ఇడిసపెట్టి ఇక్కడ కొన్ని ఇడిసపెట్టి కొన్ని తీసి వాక్యాన్ని మలుచుకొని దాన్నే ఓ ప్రసంగం తయారు చేసి దాన్నే ప్రజలకు బోధించుడు ఎంతవరకు న్యాయము? ఎంతవరకు న్యాయం? మీరు ఆలోచించాలా, పరిశీలన చేయాల. ఇర్మీయా 6వ అధ్యాయము 16వ వచనం చదువుకోండి. అక్కడ పరిశీలన చేయాలన్నట. సమస్తం వెతికి చూసి మేలైన చేపెట్టుడి. అందులో నడుచుకున్నప్పుడు అడిగి అందులో నడుచుకున్నప్పుడు పురాతన మార్గంలో గురించి విచారించుడి, సమస్తము వెతికి చూచి మేలైన చేపట్టుడి అని అక్కడ రాయబడినది. అంటే అన్నీ చదవాలా, గ్రంథం మీద చదవాలా, దేవునికి ఏది ఇష్టము, ఎలా నడుస్తున్నాడు దేవుడు, ఆ ప్రకారంగా నేను నడవాలా, దేవునికి ఇష్టమైనట్టుగా నేను నడవాలా, దేవుడు నన్ను మెచ్చుకోవాలా, బల నమ్మకమైన మంచి దాసుడా అని నన్ను అనాలా అని కోరిక మనకు ఉండాలి. దానియేలు బహుప్రియుడు అని మెచ్చుకున్నాడు, దావీదు నా హృదయానుసారుడు అని మెచ్చుకున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే లాంటి సాత్వికుడు లేడు భూమి మీద అని మెచ్చుకున్నాడు దేవుడు. మరి మనల్ని కూడా మెచ్చుకోవాలన్న ఆశ కలిగి మనం దేవుని చిత్తమేదో వెతుక్కుంటూ ఆలోచించుకుంటూ దేవుని చిత్తాన్ని కనుగొని ఆయన చిత్త ప్రకారం మనం నడవాల, ఉద్దేశం ప్రకారం ఆయన ఆలోచన ప్రకారం మనం నడవాల. నడిచినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. అలాంటిగా మనం నడవాలా దేవుని బిడ్డలారా. ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయం 18 నుండి చదివితే, నేను ఏర్పరచుకున్న సేవకులను ఇంకొకరికి ఏమనే అధికారం లేదని అక్కడ రాయబడ్డది. నేను ఏర్పరచుకొని నేను వాడుకుంటున్న సేవకులను ఇంకెవరు కూడా ఏమనే అధికారం లేదు, అది నా ఇష్టము, నా ఇష్టమైనట్టు నేను వాడుకుంటున్నా నా సేవకులను అని మరి యేసుప్రభుల వారు స్వయంగా అంటున్నాడు. అక్కడ దేవుడు ఏర్పరచుకొని రకరకాలుగా వాడుకొని మరి మనం కూడా ప్రార్థన చేద్దాం, ప్రభువా నన్ను కూడా మీకు ఇష్టమైన పాత్రగా వాడుకోనండి ప్రభువా,
నన్ను కూడా వాడుకోనండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం, గోదాడదాం. అట్లుండాలి కానీ ఇంకొకరి మీద దుమ్మెత్తిపోసుడు, ఇంకొకరి మీద నిందలు పెట్టుడు, ఆ సంఘం అట్లా ఈ సంఘం ఇట్లా అని ఎందుకు? సంపూర్ణంగా దేవుని అర్థం చేసుకో, దేవుడిని అడుగు. దేవుడు ఎలా ఎలా నడిపిస్తే నువ్వు అలా నడువు. నా సొంత ఉద్దేశం ప్రకారమే నేను నడుతా అంటే ఏమన్నట్టు? మీ సొంత ఉద్దేశాల ప్రకారం నడుతున్నారు చాలామంది. అలా నడవకూడదు. దేవుని సంపూర్ణంగా అర్థం చేసుకొని మనం నడవాల. ఇంకా మనం చూసుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 28, 29 వచనాలు చదివితే అక్కడ శిష్యులు వచ్చి అడుగుతున్నాడు యేసు ప్రభును, ప్రభువా దయ్యాలు మరి మాకు లోబడతలేవు, వెళ్ళిపోతలేవు అన్నప్పుడు అక్కడ శిష్యుడు ఒక ఆయన వస్తాడు, ఒక ఆయన వాళ్ళ కొడుకును తీసుకొని వస్తాడు. అయ్యా మరి ఈ యొక్క మా కుమారునికి నీ శిష్యులతో ప్రార్థన చేయించడం కానీ మీ శిష్యులతో కాలేదు అని చెప్తారు. చెప్పినప్పుడు విశ్వాసం లేని తరం వాళ్ళారా మీతో ఎన్నాళ్ళు సహింతును అని అక్కడ రాయబడి ఉన్నది 23వ వచనంలో. 17వ వచనం ఉంది. 9వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసం లేని తరం వాళ్ళారా అని మాట్లాడతాడు. విశ్వాసం పెంచుకోండి, నమ్మకం పెంచుకోండి, భక్తి పెంచుకోండి. నేను ఎల్లకాలం ఉంటాను మీతోని, మీరు కూడా చేయండి, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయండి, అనేకులకు సువార్త ప్రకటించండి అని అర్థం. అది మీతో ఎన్నాళ్ళు సాయిందును, మీరు ఎందుకు ఇలాంటిగా స్వచ్ఛత ఎందుకు చేస్తలేరు, ఎందుకు మరి మీతో కాలేదు అంటాడు. అన్న తర్వాత ఇంటికైనాక ఏకాంతంగా ఉన్నప్పుడు యేసు ప్రభుని అడుగుతారు, ప్రభువా మరి మా వలన ఎందుకు కాలేదు, మరి మేము ఎందుకు స్వస్థపరచలేదు, మా వలన ఆ దయ్యం ఎందుకు వెళ్ళిపోలేదు అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏమంటుండంటే ఉపవాసం వలననే. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, ప్రార్థన వలననే అని అక్కడ ఉంటుంది. మళ్ళా పుట్టినోట్లో 2వ నంబర్ ఉంటుంది, 2 నంబర్ కింద చూస్తే ఉపవాసం వలననే అని అక్కడ ఉంటుంది. హల్లెలూయా. ఉపవాసం చేయాలి, ప్రార్థన బాగా చేయాలి, గంటలకు గంటలు చేస్తే కనిపెట్టాలా, చేసుకుంటా కనిపెట్టాలా, దేవుణ్ణి అడగాల. అది సాధ్యమవుతాయి. నువ్వు నెల రోజులు అడుగు, 2 నెలలు అడుగు, ఎన్ని రోజులైనా అడుగు, సంవత్సరాల తడబడి అడుగు, నీకు కావాలంటే ప్రభువా నన్ను వాడుకో 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 అని ఉపవాసాలు చేయి. అలాంటిగా ఏదో ఒక వరం నీకు ఇస్తాడు, స్వస్థపరిచే అధికారం నీకు ఇస్తాడు. మనుషుల బలంతో శక్తితో కాదు స్వస్థపరచుడు, దేవుని బలము దేవుని శక్తి కావాలి. అక్కడ దేవుని నామమున మనం పలుకుతాం, అంతేగాని స్వస్థపరిచేది మనం కాదు, మనము రోగులను బాగు చేసేది మనం కాదు, మన శక్తి కాదు, మన భక్తి కాదు, మన బలము కాదు. హల్లెలూయా. దేవుడే స్వస్థపరచాడు, ఒక పాత్రగా మనల్ని వాడుకుంటాడు, మనల్ని ముందు నడిపిస్తాడు అంతే. కానీ చేసేదంతా దేవుడే. ఆ దేవునికే మహిమ రావాలని మనము ఉద్దేశం కలిగి మనం ముందుకు నడాలి. కానీ ఉపవాసం ఉండ చేత చాలామందికి ఉపవాసం ఉంటే ఆయాసం వస్తుంది, బాధ అవుతుంది, ఆకలి అవుతుంది, ఆకలికి నేను తట్టుకోనని. మరి అవన్నీ తట్టుకొని ఉపవాసం ఉన్న వాళ్ళకే ఈ యొక్క వరాలు ఇస్తాడు దేవుడు. ఏది లేక బాగా తినుకుంటా బుర్రలు పెంచుకుంటా నాకు స్వస్థత వరం లేదంటే ఏడికెళ్ళి ఇస్తాడు. ఉపవాసం చేయాలి, ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. సేవకుడే కానీ ఈ వరాలు కావాలని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఎక్కువ చేసుకుంటా ప్రార్థన చేసేవారు స్వస్థత వరం పొందిన వాళ్ళకు మరి ఉంటాయా బుర్రలు? ఉండయి బుర్రలు. ఎందుకుంటాయి? వాక్యం మాత్రం ప్రసంగాలు తయారు చేసి వాక్యం చెప్పగానే అయిపోతుందా? మరి ఇంకోలో నిందించగానే అయిపోతుందా? నిందించకుండా ఉండు. మరి ప్రభువా నాతో కాదు, నేను ఇంకోలో నిందించా, నేను చేసేది చేస్తాను గిట్లాను. కానీ నువ్వు ఇంకోళ్ళని నిందించుడు, ఇంకోళ్ళని పేరు నిలబెట్టుడు ఎందుకు? అది తప్పుగా దేవుని దృష్టికి. దేవుని బిడ్డలారా క్షమించండి తప్పుగా మాట్లాడితే. కనీసం వారంలో 1 రోజు 2 రోజులన్నా ఉపవాసం చేయండి ఖచ్చితంగా. ఏం తినకుండా, పలారాలు తినుకుంటా, జ్యూసులు తాక్కుంటా బాగా అది తింటే అది ఉపవాసమా? ఖచ్చితంగా ఉండండి. నీళ్ళు చాయనో తాక్కుంటా ఖచ్చితంగా ఉండండి. నీళ్ళ లాంటి పదార్థము 4 రోజులు 5 రోజులు ఉంటే నీళ్ళ లాంటి
పదార్థము ఏదైనా తాగేది తాగు, 5 రోజులున్నా, నువ్వు 20 రోజులున్నా, కానీ అన్నం తినద్దు. లేకుంటే ఒక పూట నేను నిర్ణయించుకుంటా, ఆ ఒక్క పూట తినుకుంటూ ఉంటా అంటే అట్లుండి వారంలో కనీసం 2-3 రోజులన్నా ఉండి యథార్థంగా ఉండు. ప్రవర్తనలో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాడు. అన్ని చెడు అలవాట్లు, చెడు గుణాలు మార్చుకోక ఉపవాసం ఉన్నా ఉపవాసం పనిచేయదు. హల్లెలూయా. చెడు ఉద్దేశాలు, చెడు మనసు, తలంపులు, క్షమించే గుణము లేక, ఓపిక లేక ఇవన్నీ ఉంటే ఇవన్నీ లోపట ఉంచుకొని ఉపవాసం ఉన్నది పనిచేయదు. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండు, నువ్వు తలకాయ వాళ్ళు కట్టుకో, ఏమి కూడా అది పని చేయదు. కాబట్టి ఖచ్చితంగా దేవుని భయము, భక్తితో, పట్టుదలతో ఉండాలి. ఉపవాసము అన్నీ మార్చుకొని, ప్రవర్తనలన్నీ దిద్దుకొని, చెడు గుణములన్నీ పాతిపెట్టేసి భూమిలా చెడు తలంపులు మొత్తం పాతిపెట్టేయాలా. ఎప్పుడన్నా గుర్తుకొచ్చినా కానీ ప్రభువా నన్ను క్షమించమని వెంటనే అడగాల. నన్ను క్షమించు, ఆలోచన రానియకు, చెడు గుణములు ఆలోచన రానియకు ప్రభువా అని అడగాల మనం. అయితే దేవుడు క్షమిస్తాడు. ఇక్కడ ఉపవాసం ఉంటివి, లోకంలో మాటలలో సంతోషిస్తేవి, లోకానుసారమైన మాటల్లో ఆ మాటల్లో మన మాట కలుపుతీ, ఇవన్నీ చేస్తేవి. ఉపవాసం ఉండి ఏం లాభం? ఉపవాసం ఉన్న లాభం లేదు, ప్రార్థన చేసినా లాభం లేదు. అంతా బూడిదల ఖాతనే అది. బూడిదల ఖాతనే వెళ్ళిపోతుంది, అదేం లాభం లేదు. మనసులకు చూడ ఉపవాసం ఉండు అది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు గ్రహించాలి, ప్రతిది కూడా గ్రహించాలి. చాలామంది మన పరిశుద్ధాత్మను దూషిస్తారు. ఎందుకంటే స్వస్థత పరిచేది పరిశుద్ధాత్మే కదా, అద్భుతాలు చేసేది పరిశుద్ధాత్మనే కదా. పరిశుద్ధాత్మను దూషిస్తారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 నుండి చదువుకోండి. పరిశుద్ధాత్మను దూషించిన వారికాట ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదట. కానీ యేసుక్రీస్తును తిట్టినా క్షమాపణ ఉన్నదట, దూషించినా క్షమాపణ ఉన్నదట. కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే ఈ యుగమందైనను రాబో యుగమందైనను ఎప్పుడు కూడా క్షమాపణ లేదట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు, అద్భుతాలన్నీ కూడా, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలను మీరు దూషించినట్టు మాట్లాడితే క్షమాపణ ఎట్టుంటాయి చెప్పండి? మీరే ఆలోచించాలా. మేము పట్టిందే వేదం అన్నట్టుగా, మేము అన్నదే వేదం అన్నట్టుగా ఉండకూడదు. దేవుడు ఒకనాడు లెక్క అడుగుతాడు, శిక్షిస్తాడు. దేవునికి భయపడాలి దేవుని బిడ్డలారా. ఇక లూకా సువార్త 11వ అధ్యాయం 15 నుండి మనం చూద్దాము. అక్కడ యేసుప్రభుని అంటున్నారు కొంతమంది. యేసుప్రభు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తే వీడు దయ్యముల వలన, బయల్జెబూల్ వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని అంటున్నారు. యేసుప్రభు మీద నేరాలు మోపుతున్నారు. మరి ఈ కాలంలో కూడా నేరాలు మోపుతున్నారు అంటే మరి మీరు కూడా అలాంటి వారు అన్నట్టే కదా దేవుని ఉద్దేశం. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తే దయ్యాలు వెళ్ళగొడితే దయ్యాల వలన వీడు దయ్యాలకు అధిపతి వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు కానీ దేవుని వలన కాదని అప్పుడు అన్నారట. మీరు చదువుకోండి లూకా సువార్త 11వ అధ్యాయం 15 నుండి. లూకా సువార్త 11వ అధ్యాయం 15 నుండి మీరు చదువుకోండి. బయల్జెబూల్ వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని యేసుప్రభుని అన్నారు ఆ దినాల్లో. మరి ఇప్పుడు మనం అంటున్నామంటే మనం ఏమన్నట్టు అర్థం చేసుకోవాలా. ఎన్ని తప్పులు చేస్తున్నామో మీరు అర్థం చేసుకోవాలా. బ్రదర్ అయిన వాళ్ళే కావచ్చు, ఇంకా వేరే సంఘస్థులే కావచ్చు, వేరే సంస్థలే కావచ్చు. ఇలాంటి అనడము ఎంతవరకు న్యాయము? అది తప్పని అనిపిస్తలేదా మీకు? ఈ బైబిల్లో ఉన్న మాటలు తప్ప? ఇవన్నీ రాసిపెట్టుకొని చదువుకోండి. అబద్ధమా? గ్రహించండి దేవుని బిడ్డలారా, గ్రహించండి. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము
12వ వచనం నుండి మీరు చదువుకుంటే, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను అని యేసుప్రభు చెప్తున్నాడు శిష్యులకు. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చేయును అన్న తర్వాత మళ్ళీ కింద ఏమంటుండంటే, మరి నాకంటే మరీ ఎక్కువగా చేస్తారు అని అక్కడ రాయబడ్డది. చదువుకోండి 14వ అధ్యాయం యోహాను సువార్త 14:12 నుండి చదువుకోండి. నాకంటే ఎక్కువ క్రియలు చేస్తారు ఇంకా నా యందు విశ్వాసం ఇచ్చిన వారు. అంటే విశ్వాసం ఉంచిన వారు అప్పటి వరకే కాదు, ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరికి ఆ మాట చెందుతుంది. విశ్వాసం ఉంచిన వారు అప్పటోళ్ళే కాదు, మనం కూడా విశ్వాసం ఉంచుతున్నాం. అంటే నాకంటే ఎక్కువ క్రియలు చేస్తారు అని నిశ్చయముగా నేను చెప్తున్నాను అంటున్నాడు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ఇక్కడ రాయబడి ఉన్నది. హల్లెలూయా. మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం? నిశ్చయముగా అంటే ఖచ్చితంగా చెప్తున్నాను అని అర్థం. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. నాకంటే ఎక్కువ క్రియలు చేస్తారు నన్ను నమ్మిన వారు, నా యందు విశ్వాసం ఉంచిన వారు. నేను చేసిన క్రియలు చేస్తాను, నాకంటే మరీ విశేషముగా ఎక్కువ క్రియలు చేస్తారని అక్కడ రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించాలా. మనం మాట్లాడేటి ప్రతి మాటను గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ఆశతూసి మాట్లాడాలా, ఆలోచించి మాట్లాడాలా. దేవుని దృష్టికి ఏది తప్పు, ఏది రైటు. దేవుడు మరి మన తప్పును దొరకబడుతున్నాడా, తప్పు మోపుతున్నాడా? మరి దేవుని దృష్టికి ఏది తప్పు, ఏది రైట్ అని మనం గ్రహించి ఆలోచించి మనము మాట్లాడాలి. ఏదన్నా కానీ నోటికి వచ్చింది ఎల్లగొడితే అయిపోతుందా? హల్లెలూయా. నోటికి వచ్చిందల్లా మాట్లాడితే అయిపోతుందా? ప్రతి మాటకు కూడా లెక్క అడుగుతాడు దేవుడు. ప్రతి మాటకు కూడా దేవుని బిడ్డలారా లెక్క అడుగుతాడు. కాబట్టి మనము దేవునికి భయపడి జీవించాలా. మనుషులల్లో పేరు తెచ్చుకోవటానికి కాదు మనం జీవించేది, దేవునికి భయపడి జీవించాలా. ప్రతి క్షణము దేవుడు ఇక్కడ ఉన్నాడు, నా మాటలు వింటున్నాడు, నా ప్రవర్తన చూస్తున్నాడు, నన్ను గురించి ఆలోచిస్తున్నాడు. నేను ఎలా మాట్లాడుతున్నా, ఏది రైటు ఏది రాంగు అనేది మనం బాగా ఆలోచించి మాట్లాడాలి. ఏ మాట అయినా కానీ నోటికి వచ్చిందల్లా ఎల్లగొడితే అయిపోతుందా? తప్పు కాదు అది. దేవుడు ఒకనాడు శిక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, శిక్షకు పాత్రలమైతే మనం దేవుడు ఒకనాడు లెక్క అడుగుతాడు. అయినా కానీ దేవునికి భయపడక మనం తప్పులు చేస్తూ ఉంటే ఒకరోజు ఏమంటాడంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి చదువుతున్నది. ప్రభువా ప్రభువా, నీ నామన దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామన అద్భుతాలు చేయలేదా? అందరికీ వస్తాయి ఆ మాట. ఆశ్చర్య కార్యాలు చేయలేదా? మమ్మల్ని ఎందుకు నరకానికి పోమంటున్నావు ప్రభు అంట అడుగుతారట. ఆశ్చర్య కార్యాలు చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు, అవన్నీ చెయ్యు. కానీ నువ్వు ఆజ్ఞలన్నీ కరెక్ట్ ఎందుకు పాటించలే? కొన్ని కుట్రలు, కొన్ని అవన్నీ ఉద్దేశాలు, విరోధంగా దేవునికి విరోధంగా ఆలోచనలు, ఆజ్ఞలు పాటిస్తలేవు. అవన్నీ పెట్టుకొని నువ్వు చేస్తున్నావు. విశ్వాసం బట్టి జరుగుతుంది. కానీ విశ్వాసం ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యం పోతారని కాదు. అక్కడ అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు. అవి ఆ యొక్క దేవునిలో ఒక భాగము, సంఘాభివృద్ధికి ఒక భాగం, మొదటి భాగం అది. కానీ ప్రేమ, దయ, కనికరము, క్షమించే గుణము ఇవన్నీ ఉండాలా. దేవుడి చిత్తం ఏదో తెలుసుకోవాలా, దేవుని ఆలోచన తెలుసుకొని ఆ ప్రకారం దేవునికి ఇష్టమైనట్టుగా మనం మెదలాల. మెదిలినప్పుడు అప్పుడు అన్నిట్లో కరెక్ట్ ఉన్నవని మనల్ని కుడివైపునున్న గొర్రెలను దీవించినట్టు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అలాంటిగా జీవించాలంటే మనము దేవునికి భయపడాలి. అనుక్షణము దేవునికి భయపడి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆలోచించుకుంటూ మనము ముందుకు అడిగేయాలా. కాబట్టి దేవుని బిడ్డలను మీరు అందరూ గ్రహించండి, ఏది నిజము అంటే అద్భుతాలు స్వస్థతలు చేసిన వాళ్ళు, ఈ వాక్యాన్ని బట్టి అద్భుతాలు స్వస్థతలు చేసిన వాళ్ళు దేవుని రాజ్యం పోరాట హో అన్నట్టుగా దప్పుతాటిస్తున్నారు కొంతమంది. హల్లెలూయా. అది కాదు. అట్లా అంటే మరి యేసుప్రభువే చేయకపోతుండే అద్భుతాలు స్వస్థతలు,
ఈ శిష్యులకు అధికారం ఇవ్వకపోతుండే, మనకు అధికారం ఇవ్వకపోతుండే. దాంట్లో ఉన్న అర్థము గ్రహించారా మీరు? నువ్వు ఏది చేసినా చేయకున్నా దేవుని చిత్తాన్ని ప్రతి ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో అవన్నీ కరెక్ట్ పాటించినప్పుడు అప్పుడు అవన్నీ దేవుడు ఒప్పుకుంటాడు. కొంతమంది అలాంటి వారు ఉన్నారు అన్నట్టుగా, అద్భుతాలు స్వస్థతలు చేసేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అద్భుతాలు విశ్వాసంను బట్టి చేస్తున్నారు, కానీ వేరే వేరే రకరకాల ఉద్దేశాలు, కొన్ని దేవునికి వ్యతిరేకమైన ఉద్దేశాలు, ఆలోచనలు ఉన్నాయన్నమాట వాళ్ళ లోపల. అందుకొరకు అలాంటివి అంటున్నాడు. అద్భుతాలు చేసినందుకు కాదు, సువార్త చెప్పినట్టు కాదు, సూచక్రియలు చేసినందుకు కాదు ఆయన అనేది. హల్లెలూయా. అంటే వేరే వేరే రకరకాల వేరే గుణాలు ఉన్నాయి. విశ్వాసం బట్టి అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి. ఆ యొక్క 1 కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుసును అని ఉన్నది. మళ్ళీ చివరికి ఏమని ఉన్నదంటే అందులో 3 శ్రేష్టమైనది ప్రేమయే అని అక్కడ రాయబడినది. హల్లెలూయా. విశ్వాసము, నిరీక్షణ, ఈ రెండిటి వలన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కానీ ప్రేమ లేకుంటే మాత్రము మనం అట్టివారమే. ప్రేమనే శ్రేష్టమైనది. అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి దేవుని గుణములు మనకు ఉండాలి. క్షమించే గుణం ఉండాలా, దయగుణం ఉండాలా, కనికరం ఉండాలా. అన్ని రకాల ఉన్నప్పుడే, అన్ని క్షమించే గుణం ఉన్నప్పుడే, అన్ని రకాలుగా దేవుని అర్థం చేసుకొని మనం మెదిలినప్పుడే, దేవునికి చిత్తాన్ని తెలుసుకొని, ఉద్దేశములు తెలుసుకొని, ఆలోచనలు తెలుసుకొని మనం మెదిలినప్పుడే అప్పుడు దేవుని రాజ్యానికి వారసులమవుతాం. కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ మీరు వినండి అర్థం కాకపోతే. కనీసం అద్భుతాలు, స్వస్థతలు చేసిన వాళ్ళే దేవుని రాజ్యం పోరాట అని అట్లా అనుకోవద్దు. అలాంటి అది తప్పది, అది బాగా తప్పు. ప్రేమ, దయ అన్నీ ఉండాలా. ఒక అద్భుతాలు మాత్రమే చేసి మిగతాయి లేకుంటే మాత్రము దేవుడు అలాగనే అంటాడు ఎవరినైనా కానీ. అద్భుతాలు చేసిన వాళ్ళని అంటాడు, చేయని వాళ్ళని అంటాడు, అన్ని ఆజ్ఞలను కరెక్ట్ లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా అంటాడు. ప్రతి ఆజ్ఞలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిచినప్పుడే అప్పుడు నా కుమారుడు అని మెచ్చుకుంటాడు. కుడివైపున్న గొర్రెల్లాని దీవించినట్టు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు అర్థం చేసుకొని మరి వాక్యానుసారంగా నడిచి దేవుని రాజ్యానికి వారసులు కాండి. అనేకులకు మీరు షేర్ చేయండి ఈ యొక్క వాక్యాన్ని. మరి ప్రతి సువార్తలో పాలివారై ఉండుడని వాక్యం ఉన్నది కాబట్టి మీరు అనేకులకు పంపించండి. పంపించినప్పుడు మీరు కూడా ఈ సువార్త అందించినట్టు ఉంటుంది. దాంట్లో మీరు కూడా పాలివారై ఉంటుంది. దేవుని దగ్గర మీకు పాలు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అలాంటిగా మీరు పంపించండి, అనేకులకు షేర్ చేయండి, లైకులు కొట్టండి. ఇంకా అనేక ప్రసంగాలు మరి బోధించేటివి ఉన్నాయి, ఇంకా పెట్టేటివి ఉన్నాయి. నా గురించి కూడా ప్రార్థన చేయండి. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.